మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయడమే ఆంధ్రప్రదేశ్ పోలీసు రూపొందించిన శక్తి యాప్ ప్రధాన ఉద్దేశమని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఏపీ పోలీస్ శక్తి యాప్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినీలు భయపడకుండా వెంటనే SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. శక్తి యాప్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సేవలు పొందడం, సురక్షిత ప్రయాణం, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించడం వంటి పలు సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అంతకుముందు శక్తి టీం సభ్యులు యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అత్యవసర సమయంలో వినియోగించే విధానాన్ని ప్రదర్శన ద్వారా వివరించారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే శక్తి యాప్ లేదా పోలీస్ సేవలను ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ASI సుబ్బారాజు, శ్యాముల్, పోలీస్ కానిస్టేబుళ్లు జి రంగయ్య, సుప్రియ, విజ్ఞాన్ జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ ఎం సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ A సుబ్బారావు, అకాడమిక్ డీన్ చల్లా కృష్ణ, A చంద్రశేఖర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరుకి వెళ్ళడానికి, హాస్టల్ పోవడానికి ప్రధాన రీజన్ సెల్ ఫోనే. మీరేం బాగా చెప్తారు సార్, స్టడీ అవర్స్ పెడతారు సార్, కానీ మా వాడు వస్తే ఇంటికి వస్తే ఫోను, దాని దగ్గర గొడవ. కాబట్టి దాన్ని తగ్గిద్దాము. అలాగే శక్తి యాప్ని అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. మనం 100% డౌన్లోడ్ చేసి అది ఉపయోగపడద్ది. అమ్మాయిలకైతే హై సెక్యూరిటీ, ఓకేనా? కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసి నాకు చెప్పండి. మళ్ళీ నేను మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి లక్కీగా గాడ్స్ గ్రేస్ నేను ఆ లిస్ట్లో ఉండేవాడిని కాదు. ఉండని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గేమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎంజాయ్ చేయడం తెలియదు, బయట ఎట్లా ఉండాలో తెలియదు. అంటే స్టడీస్ పరంగా యాక్టివ్గా ఉండేవాళ్ళు, వేరే స్పోర్ట్స్ యాక్టివిటీ ఇది ఉండేది. కానీ బయట ఈ ఆవారాలు కొంచెం దూరంగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. మీరందరూ రేపు ఉద్యోగాలు చేస్తుంటారా, మీ అందరికి నేను ఉద్యోగం ఇస్తుంటానని చెప్పి బయట ఆవారాగా తిరిగేవాడు. అరే కొంచెం హాస్యాస్పదంగా అనిపించేది. చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద చదువుకుంటే ఏదో ఉద్యోగం చేసుకున్నాడు కదా, వేరే ఏమరా అంటే లేదు, అట్లాగే తయారైపోతుంటారు. సో ఈ వద్దు, ఈ కబుర్లు వద్దు. ఇవి చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. రోడ్ సేఫ్టీకి సంబంధించి 4 పాయింట్స్ ఎస్పీ మేడంకి సంబంధించి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కానీ అవుతూ ఉన్నాయి. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయంటే మేజర్లీ మనకి హెల్మెట్, వితౌట్ హెల్మెట్ మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి చేస్తూ ఉన్నాం. సో మీరు స్టూడెంట్స్గా ఇప్పుడు మంచి అలవాట్లు కానీ నేర్చుకొని ఉంటే రేపొద్దున బయట తిరిగే సమాజంలో పెద్దవాళ్ళు ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పే పరిస్థితి రాదు. సో అందుకే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, మొక్కై వంగనది మానై వంగున అని చెప్పి. మరి ఈ వయసులో మంచి అలవాట్లు, మంచి బుద్ధులు నేర్చుకోకపోతే పెద్దయిన తర్వాత నేర్చుకుంటారు అనేది అయితే కొంత సత్య దూరంగా ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మీ ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అర్థమైందా? అందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసారా? యాక్సిడెంట్స్ గురించి ఒక పాయింట్ చెప్తారు. ఇందాక మాస్టర్ గారు చెప్పారు, మీ ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారు? మనం పొద్దున్న లెగిస్తే చాలా విషయాలు చూస్తాం, మంచి చూస్తాం, చెడు చూస్తాం, అవునా? మనం ఏం గ్రహించాలి? మంచిని మాత్రమే గ్రహించాలి. అబ్బా నాకు 2 కనిపించాయి, 2 గ్రహిస్తానంటే ఎవరికి నష్టం? ఎస్, మన చుట్టూ చెడు కూడా ఉంటుంది, ఉండదని మనం చెప్పట్లేదు. 100% మంచి చెడులు 2 ఉంటాయి. ఏది పిక్ చేసుకోవాలని చాయిస్, ఏది పిక్ చేసుకోవాలనే కాన్షియన్స్ ఖచ్చితంగా నీకే ఉండాలి. అర్థమైందా? నువ్వు ఏది పిక్ చేసుకున్నావు అనే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ ఉంటుంది. సో నీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది నీ ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు బ్లేమ్ చేయడానికి లేదు. నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది, నువ్వే బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పండి. అందులో సన్ ఆఫ్ సత్యమూర్తిలో నాకు బాగా నచ్చిన ఒక సంఘటన ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అయ్యి అతను రోడ్డు మీద పడి చనిపోతాడు. అప్పుడు చెప్తాడు, యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి రోడ్డు మీద పడి చనిపోవడం అని అంటే ఆ మనిషి పని చనిపోవడం కాదు, ఆ కుటుంబం రోడ్డు మీద పట్టమని చెప్పని చెప్తాడు. అవునా కదా? తండ్రి ఎవరైతే రోడ్డు మీదకి ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్స్, చాట్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం, కమ్యూనికేషన్ అనేది పెరగకూడదు. ఇక్కడ మాట్లాడారు, ఇక్కడ టైం స్పెండ్ చేశారు అంటే ఇక్కడ వరకే ఉండాలి. అలా కాకుండా మీరు బయటకు వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు అంటే
ఆ క్లోజ్నెస్ అనేది వస్తుంది. క్లోజ్నెస్ న్యూస్ చూసారా రీసెంట్గా? 8th క్లాస్ అబ్బాయి 9th క్లాస్ అమ్మాయి వెళ్ళిపోయారట. నమ్మకూడదు, ఎలా జరుగుతున్న సిచ్యువేషన్ అనేది తెలుసుకోండి. నెల్లూరులో కూడా జరిగింది. నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా సేమ్ క్లాస్ 9th క్లాస్ అమ్మాయి అబ్బాయి కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదు రిలేటివ్స్ కావచ్చు, ఎవరిలో కూడా మీరు కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఫొటోస్ ఏమన్నా సెల్ఫీస్ తీసుకోవడం, ఇలాంటివి కూడా చేయకండి. మీరు ఈరోజు సరదాగా తీసుకున్న సెల్ఫీయే రేపు మీకు ఇబ్బంది అవుతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫీలింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. రిజర్వ్డ్గా ఉండండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తోడు తీసుకెళ్ళడం నేర్చుకోండి. తోడు తీసుకెళ్ళాలా? సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.